స్తుతులు చెల్లించుకుంటున్నాం. రానయ్యున్న పిల్లలను క్షేమంగా సకాలంలో మా సన్నిధికి తోడుకొని రండి. నేను ముఖ్యమైన వర్తమానానికి ముందు కొన్ని మాటలు చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము నాకును మీ పిల్లలందరికీ ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వర్లరా, దేవుని మహాకృపను బట్టి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అధ్యక్షులకు వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను, సిద్ధపడుతున్నాను. ఇది ప్రతి వ్యక్తి విషయంలో, ప్రతి వాని జీవితంలో మనకు చాలా చాలా ఉపయోగకరమైన చక్కటి దేవుని మాటలు అనే సంగతి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ పాఠానికి నేను పెట్టిన పేరు ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అన్న ఒక టైటిల్ని పెట్టి నేను ఈ పాఠాన్ని ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పొచ్చు మనం. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇది ఐడియా వారి స్లోగన్ అయినా ఈ పాఠానికి ఇది చాలా చక్కగా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ప్రతి మనిషి జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు మనం ఎదుటివారిని సలహాలు అడుగుతూ ఉంటాం. ఏం చేస్తే బాగుంటుంది, దీనికి నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. మనకు అర్థం కానప్పుడు, మనకు తెలిసినప్పుడు, మనకు తెలియనప్పుడు ఒక సమస్యను పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఖచ్చితంగా మనం సలహాలు అడుగుతాం. ఏం చేస్తే బాగుంటుంది అన్న సలహా మనం అందరిని అడుగుతాం. ఉచిత సలహా కదండి. ఇంకా ఎవరినైనా మనం సలహా అడుగుతున్న వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మేము జ్ఞానులము, అడిగిన వాడికి ఏం తెలీదు మాకే తెలుసు అన్న ఉద్దేశంతో ఏం చెప్తారంటే తన నోటుకొచ్చింది అల్లా చెప్పేస్తారు. ఏమండి, ఒక సలహా మనం తీసుకునేటప్పుడు, ఒక సలహా మనం అడిగేటప్పుడు దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది ఈ పాఠం. అందుకే ఒక ఆలోచన ఒక జీవితాన్ని మారుస్తుంది అన్న ఆలోచన, ఒకరికి ఇచ్చిన సలహా ఎంత తీవ్రమైన రూపాన్ని దాలుస్తుందో ఈ పాఠము ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఎవరినైనా సలహా అడిగేటప్పుడు సలహా ఇచ్చిన వాడు పరిస్థితి ఏంటి? ఏమండి, ఉచిత సలహాలు అనగానే చాలా సలహాలు ఇచ్చేస్తాం మనం. ఏమండి, ఒకటి నచ్చకపోతే ఇంకొకటి, ఇంకొకటి నచ్చకపోతే ఇంకొకటి, ఏమండి ఇలా సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. ఈ సలహాలు ఇవ్వటం వలన వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా అని మనం ఒక క్షణం ఖచ్చితంగా ఆలోచించాలి. నా వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది, మీరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడితేనే మీకు అర్థమవుతుంది. కనుక ఆలోచన అనేది మనకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే దేవునికి ఒక ఆలోచన. ఆయన పేరే ఆలోచనకర్త. దేవునికి ఉన్న ఒక పేరు, దేవునికి పరలోకములో ఉన్న దేవునికి ఒక పేరుంది. ఆయనకి ఏ పేరుంది? ఆలోచన. 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో దేవునికి ఉన్న ఒక పేరు మనకు కనపడుతుంది. ఇక్కడ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అయినప్పుడు ఆయన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మనకి ఆలోచిస్తే దేవునికి ఉన్న ఒక మహోన్నతమైన పేరు ఆలోచన.
మనకి దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. యేసుక్రీస్తు వారికి కూడా ఒక పేరు ఉంది, మనందరికి తెలిసిన సంగతి. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆలోచనకర్త. తండ్రికి ఆలోచనకరుడు అన్న పేరుంది. యేసుక్రీస్తు వారికి కూడా ఆలోచనకర్త అని ఉంది. పరిశుద్ధాత్మకు కూడా ఆలోచనకరుడు అన్న పేరుంది. ఇవి ఎందుకు నేను చూపించట్లేదంటే, ఇవి మనకు పాఠం ముందుకు వెళ్ళాలి అంటే చాలా కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన సంగతే. పరలోకంలో ఉన్న దేవునికి ఉన్న అతి ప్రాముఖ్యమైన పేర్లంటే ఆయన సలహాలు ఇచ్చేవాడు. ఆయన కనుక మనం ఎవరికైనా సలహా ఇస్తే అది ఆరోగ్యకరంగా, మనం ఎవరికైనా సలహా ఇచ్చామనుకోండి, దాని తీవ్ర రూపం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనే సంగతి మనకు తెలుసు. మనం ఇంతకీ మన సలహాలు ఎలాంటివి ఇవ్వాలి, మనం ఎన్ని ఆలోచించినా, ఏమండి, పిల్లలు పిల్లల కోసం ఆలోచించామనుకోండి, అది మన చేతుల్లో ఉండదు. కుటుంబం కోసం ఆలోచించామనుకోండి, అది మన చేతుల్లో ఉండదు. అంటే మనం వ్యక్తిగతంగా మనం ఏమి ఆలోచించినా అది మన ఆలోచన ఖచ్చితంగా నెరవేరదు. అంటే ప్లాన్ ప్రకారమే కదండి ఇల్లు కట్టుకున్నాం, ప్లాన్ ప్రకారమే కదా అన్నీ చేస్తున్నాము, ప్లాన్ ప్రకారంగానే కదా అన్నీ జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం. అంటే మన పరిధిలో ఇవన్నీ ఉంటాయి, కానీ చివరికి జరిగేది ఏంటంటే, ఏం జరుగుతుంది అంటే, మన ఆలోచనలన్నీ ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఈ విధంగా మనకు ఉండాలి. ఏ విధంగా ఉండాలి? దేవుడు ఏమంటున్నాడు అంటే, మనిషిని గూర్చి ఒక ఆలోచన చేశాడు. మనిషిని గూర్చి ఏం ఆలోచన చేశాడు? మనిషి ఎలాంటి వాడో అని చెప్పటానికి చెప్పాడు. ఏమన్నాడు? మనుషుల ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంటే మనిషి ఆలోచించే ప్రతి ఆలోచన ఎలా ఆలోచిస్తాడు? చెడుగానే ఆలోచిస్తాడు. అందుకే యోబు గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో మరొక మాటను గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న, ఏమంటున్నాడు? పన్నాగములు నాకు తెలిసినవి. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఆ బాల్యము నుంచే మనిషి చెడుగా ఆలోచిస్తాడు అన్నాడు. అంటే మనిషికి వచ్చే ఆలోచనలన్నీ ఎలాంటివి వస్తాయి? మంచి వస్తాయి అనుకుంటున్నారా? మంచి ఆలోచనలు రావు, మంచి సలహాలు ఇవ్వరు, మంచివి తలంపులు అనేవి మనసులో ఉండవు. చివరికి ఈ ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, చివరికి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలోనికి మనిషి భావాలు వెలిగిపోయాయి. అర్థమవుతుందమ్మా? అంటే మనిషి మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ తప్పుగా ఆలోచిస్తాడు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తాడు. మరి ఏం ఆలోచిస్తే మన జీవితం బాగుంటుంది అని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు మనిషి ఆలోచిస్తున్నదన్నీ చెడు ఆలోచిస్తాడు, కానీ నేను మీ కొరకు నేనేం చేస్తాను అంటే, నా తలంపులు నేనేం ఆలోచిస్తాను, నా తలంపులలో ఉన్న ఆలోచనలన్నీ మీ కొరకు ఆలోచిస్తాను నేను. అది రాసుకోవడానికి మాత్రమే. ఏమంటే నా తలంపులు, నా ఆలోచనలన్నీ మీ మీదే. పాడైపోతున్న మనుషులు, చెడుగా ఆలోచిస్తున్న ఆలోచనలు, నా పిల్లలు ఇలా ఆలోచించి ఏమైపోతారో అన్న బెంగతో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నా ఆలోచనలు మనిషి కొరకు, ఆ ఆలోచనలు ఎంత అని ఆలోచిస్తే అవి ఊహకు అందని ఆలోచనలు దేవునికి ఉన్నాయి. అందుకే మనిషి ఏం ఆలోచిస్తే బాగుంటుంది? ఏమంటే ఇదే కదా మనకు తెలియవలసింది. మన కుటుంబంలో కష్టం వచ్చినా, మన కుటుంబంలో ఫంక్షన్లు జరిగినా, మన కుటుంబంలో ఎవ్రీథింగ్ ఏది జరిగినా మనం ఏం ఆలోచిస్తే బాగుంటుంది అంటే, కీర్తనల గ్రంథంలో ఇది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. 73వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనంలో,
నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకొనిదవు. ఎవరైతే మనిషికి ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఎవరైనా దేవుని ఆలోచనలతో ఆలోచిస్తేనే, దేవుని ఆలోచన ప్రకారముగా నువ్వు ఆలోచిస్తేనే, నువ్వు ఏ ఆలోచనైనా, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు పీకేయాలన్నా, ఏది చదవాలన్నా, చదువు మానేయాలన్నా, ప్రతిదీ కూడా దేవుని భావాలతో నువ్వు ఆలోచిస్తే ఫైనల్ రిజల్ట్ ఎలాగుంటుంది అంటే మన స్థితి పరలోకంలో కనపడుతుంది. అర్థమవుతుందమ్మా? మనిషి చెడ్డవాడు, చెడ్డ ఆలోచనలు వస్తాయి. దేవుడు మనిషి కొరకు ఆలోచిస్తాడు. మనిషి ఏం ఆలోచించాలి అంటే దేవుని కొరకు ఆలోచించాలి. దేవుని ఆలోచనలతోనే మనం ఉండాలి. రాసుకోవడానికి పోయి రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంటుంది. అది రాసుకోవటానికి యోగ్యమైన ఆలోచన. ఏం ఆలోచన చేయాలి మనిషి? ఏం ఆలోచించాలి అంటే యోగ్యమైన ఆలోచన ఆలోచించాలి. నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా మేలైన ఆరోగ్యకరమైన ఆలోచనలు మనము ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తే బాగుంటుందో అని చెప్తున్నాను మీకు నేను. దేవుని ఆలోచనలతో ఆలోచిస్తే నీకు పరలోకం కనపడుతుంది. ఆరోగ్యకరమైన మంచి ఆలోచనలు ఆలోచిస్తే నీ జీవితం బాగుంటుంది. అందుకే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను గూర్చి ఇక్కడ మాట్లాడుతుంది. మనం ఏం ఆలోచించాలి, ఫైనల్గా మనం ఏం ఆలోచించాలి, ఏ ఆలోచనలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఇంకా చివరికి మనం ఏం ఆలోచించాలి అంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఎవరు నిన్ను సలహా అడిగినా నువ్వేం చెప్పాలి అంటే అది వాక్యము దాటి నీ నోట్లో నుంచి సలహా రావాలి. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, అయితే వాక్యం దగ్గరికి వెళ్ళి నీ సలహా చెప్పాలి. అంటే మనం ఇచ్చే ప్రతి సలహా కూడా వాక్యానికి సరిపోవాలి, వాక్యానికి అనుకూలమైనదై ఉండాలి. ఏమండి, ఇన్ని మాటలు చెప్తున్నాం కదా, మనకి ఆరోగ్యకరమైన మేలుకరమైన ఈ ఆలోచనలను మనకు వెళ్ళకపోతే వచ్చే ప్రమాదం ఏంటో ఫైనల్గా నేర్చుకుంటాం. ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి. అంటే మనకి ఏ ఆలోచన వచ్చినా, ఏ సలహా ఇవ్వాలన్నా వాక్యముతో దాన్ని సరిచూడాలి. ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇది వాక్యానికి అనుకూలంగా లేదు బ్రదర్ అని మనం సలహా ఇవ్వాలి. ఇంకేమంటున్నాడు ఆయన? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట కనపడుతుంది. చివరికి మనం ఎన్ని ఆలోచనలు ఆలోచించినా, వ్యక్తిగతంగా సలహా అడిగితే ఏమనుకుంటారో అని అనుకుంటే, నీకు ఉపదేశము చేసేదను, నీకు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఏం చేస్తాడట? ఫైనల్గా నువ్వు దేవుని ఆలోచనలోనికి కంపేర్ చేసుకుని, దేవుని ఆలోచనలోనికి, ఉద్దేశాలలోకి వెళ్ళి నువ్వు సలహా ఇస్తే, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు చెబుతాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏమండి, ఇక్కడ చివరికి ఏం చేస్తాడు? మనం ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు, మనం సలహా ఇచ్చాం కదా, ఖరీదు దీనికి ఏమీ ప్రైస్ లేదు కదా, ఉచితమే కదా అని మనం నోటుకొచ్చినట్టు మన కనుక వాగితే, ఏమండి, ఏది పడితే అది చెప్పేస్తే చాలా భయంకరమైన, తీవ్రమైన, ఏమంటే సలహా అనేది ఏం ఖరీదు ఉంటుందండి? అది ఏమైనా ప్రమాదాన్ని ఏమైనా తెచ్చి పెడుతుందా?
ఏమండి, మనం ఎవరికైనా సలహా ఇవ్వాలి అంటే ఈ పాట విన్న తర్వాత మనకి వెన్నులో వణుకు పుట్టాలి. మనం ఎవరికైనా సలహా ఇవ్వాలంటే ధైర్యంగా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? వాక్యానికి సరిపోయేటట్టుగా ఇవ్వండి, వాక్యానికి అనుకూలంగా ఇవ్వండి. దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడైతే ఇస్తే నీ ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో చాలాసార్లు చదివినా నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఒక ఉన్నతమైన ఆలోచన మనకు కనపడుతుంది. ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుగుతుంది అంటున్నాడు. ఇల్లు ఎంత ఉంటుంది? జ్ఞానవంతురాలు అన్నాడు. ఎవరా జ్ఞానవంతురాలు? ఎవరు? సంఘములో జ్ఞానవంతురాలు అంటే అందులో ఎవరెవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. జ్ఞానవంతురాలు, జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టును అన్నాడు. అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తాపిమేస్త్రి అవుతుందా? ఇంటిని కట్టడానికి ఒక తాపి తీసుకుని ఇల్లు కట్టడానికి సిద్ధపడిపోతుందా? జ్ఞానవంతుడైనా జ్ఞానవంతురాలైనా. అంటే ఇది ఇంటిని కట్టే పనిలో ఉంటుంది. మూఢురాలు ఏం చేస్తుంది అంటే తన ఇంటిని పెరికేస్తుంది అంటున్నాడు. పెరికేయడం అంటే కూలగొట్టేస్తుంది, మొత్తానికి లెక్కలు లేకుండా మొత్తం పునాదులతో సహా పెరికేస్తుందట. ఏమంటే ఈ శక్తి ఎవరికి? జ్ఞానవంతుడైతే ఇంటిని కడతాడు, మూఢుడైతే ఏం చేస్తాడంటే తన ఇంటిని పెరికి వేస్తాడు. ఏమండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అన్నాడు కదా. ఏ ఇంటిని కట్టాలి? ఏ ఇంటిని కడితే బాగుంటుంది? ఏ ఇంటి నిర్మాణాన్ని చేపడితే బాగుంటుంది? మన కుటుంబ నిర్మాణం అని అనుకుంటున్నారు కదా. ఏమండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అంటే జ్ఞానవంతురాలు అని దేవుడు అంటున్నాడు. అంటే నీకున్న జ్ఞానముతో సంఘాన్ని కట్టాలి, పాడైపోతున్న సంఘాలను కట్టాలి. మూఢురాలు ఏం చేస్తుందంటే మారిన వ్యక్తులను కూడా అది ఏం చేస్తుందంటే ఈ మూఢురాలు ఏం చేస్తుందంటే భక్తిలో లేకుండా అతని జీవితాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తుంది. ఈ క్యారెక్టర్ తెలియాలి అంటే ఒక గ్రంథాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక చరిత్రలోకి వెళ్తే ఒక బుద్ధిమంతురాలు, మూఢురాలు అని మనకు తెలియాలి అంటే ఒక చరిత్రలోకి వెళితే ఆ చరిత్రలో కనిపించే వ్యక్తులు, పాత్రలు మనకి ఈ పాఠాన్ని నేర్పిస్తాయి. ఒక్కరికి సలహా ఇస్తే దానివల్ల తీవ్రమైన ప్రతిఫలం ఎలా దక్కుతుందో, బుద్ధిమంతురాలు తన ఇంటిని కడుతుంది అంటున్నారు కదా, పీకేస్తుంది, పెరికి వేస్తుంది అంటున్నాడు కదా. ఈ పాఠానికి ఈ 3 మనకు నేర్పిస్తాయి. అదే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథములో ఆ గ్రంథములో చాలా పాత్రలు ఉంటాయి. ఆ క్యారెక్టర్లు ఎస్తేరు గ్రంథములో విలన్ ఎవరు కనపడతారు? ఎవరు కనపడతారు? అమ్మ చదివారా ఎస్తేరు గ్రంథం? తెలుసా? ఇదే ఫస్ట్ టైం ఏంటమ్మా? నేను అడిగానంటే నాకు వెంటనే మీకు అప్పు చెప్పేస్తారు. హామాన్ ఎవరు అనుకుంటున్నారు? ఎస్తేరు గ్రంథంలో విలన్. ఏమండి, ఎస్తేరు గ్రంథంలో విలన్ ఎవరు కనపడతారంటే హామాన్. అంటే ఇంతకీ హామాన్ ఎవరు అని ఆలోచిస్తే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక వ్యక్తిని గురించి ఇతని మూలాల్లోకి వెళ్తే మనకు కనపడుతుంది. అమ్ముతాతు కుమారుడైన అగాగీయుడు హామానును. ఏమండి, ఇక్కడ మనకు కనపడుతుందంటే ఈ హామాను ఎవరు అని ఆలోచిస్తే ఇతను ఎవరు? విలన్నా? ఇతని మూలాల్లోకి వెళితే ఇతని గోత్రము ఎవరై ఉంటారు అంటే ఎవరై ఉంటారు? మీ నుంచి వినాలనుకుంటున్నాను ఈ సమాధానం. నేను ఇంకా పాఠంలోకి వెళ్ళలేదు. ఎవరై ఉంటారు అంటే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
32-33 వచనంలో ఈ హామాను ఎవరు అంటే మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే ఇతను ఆమాలేకీయుల వంశానికి చెందినవాడు. ఈ ఆమాలేకీ వంశానికి చెందిన ఇతను దేవుడు ఇశ్రాయేలీలకు ఆమాలేకీయులకు తరతరాల పగ, తరగని పగ. ఆమాలేకీయులు ఇశ్రాయేలీలను చూసిన వెంటనే ఒక విచిత్రమైన ఇతడు యూదుడు కదా, ఇశ్రాయేలీయుడు కదా అని అనుకుని అతని మీద తీవ్రమైన కోపాన్ని చూపిస్తాడు. ఇతను అహష్వేరోషు క్యారెక్టర్ ఏంటంటే అతను ఎవరు ఏం చెప్పినా చేసేస్తూ ఉంటాడు. ఇతనికి ఏం లేదు, ఏ డైలాగులు లేవు ఇతనికి. ఏం చేద్దాం రాజా అనగానే చేసి అలా నీకు ఇష్టం వచ్చినాడు చేసి, ఆమాను ఇలా చేద్దామన్నాడు అనుకుంటే నీకు నచ్చినట్టుగా ఇదిగో ఉంగరేస్తానని చేసేసుకో అంటున్నాడు. మొర్దెకైని చూడగానే గేటు ముందు నిలబడుతున్నాడు. మొర్దెకై ఉద్యోగం ఏంటండి? వాచ్మెన్. ఎప్పుడు గేటు ముందే కనపడతాడు. ఎక్కడైనా పోనీ ఎక్కడైనా కనపడతాడేమో అనుకుంటే అక్కడే కనపడతాడు. గేటు ముందు చూడగానే హామాను రాగానే మొర్దెకైని చూస్తున్నాడు. ప్రధాన మంత్రి స్థానం ఏంటి, వాచ్మెన్ ఉద్యోగం ఏంటి? అందరూ నమస్కారం పెడుతున్నాడు కానీ ఈ మొర్దెకై నాకు నమస్కారం పెడతా లేదు అని ఆలోచించి తీవ్రమైన కోపంతో మొర్దెకై యూదుడని తెలిసి యూదా జాతి నాశనాన్ని చెయ్యాలి అనుకున్నాడు. రాజుతో చెప్పాడు, శాసనాన్ని చేశాడు. యూదులను సంహారాన్ని ప్రారంభమైపోయింది. యూదుల సంహారం ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో మొర్దెకై వెళ్ళి ఎస్తేరుతో చెప్తే అప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే రాజు దగ్గరకు తెగించి, ప్రాణాలకు తెగించి అహష్వేరోషు దగ్గరికి వెళితే అహష్వేరోషు ఏమంటున్నాడు, ఎస్తేరు నీకేం కావాలి, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడిగితే చాలా మనం అది చదువుదాం. 3వ అధ్యాయము 5వ ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం నుంచి ఎస్తేరు గారు రాజు దగ్గరికి వెళితే రాజు ఏమడుగుతాడో మనకు కనపడుతుంది ఇక్కడ. రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, ఏం కావాలని అడుగుతుంది. మీరు అందరూ రాసుకుని చదువుకోండి. మీకేం కావాలి అనగానే హామానును తీసుకుని రేపు మా ఇంటికి విందుకు రావాలి అని అడిగాడు రాజు. ఈయన ప్రధానమంత్రి. రాజు ఎప్పుడైతే హామాన్ను పిలవండి, రేపు మనం ఈ రాణిగారి దగ్గరికి విందుకెళ్ళాలి అనగానే నేనేంటి, నా స్థితి ఏంటి, ఆడ నమస్కారం పెట్టకపోవడం ఏంటి? ఏమంటే ప్రధానమంత్రిగా ఉన్నవాడు, చిన్న స్థాయిలో ఉన్నవాడు, ఒక హౌస్ కీపింగ్ వాడు, ఒక చిన్న స్థాయిలో ఉన్నవాడు నమస్కారం పెట్టలేదని కోపం ఏంటండి? ఏమండి నా స్థాయి ఏంటి అని అనగానే ఎదురుగుగా రాగానే మొర్దెకై కనపడ్డాడు. రాగానే ఇంటికి వెళ్ళిపోయి కోపముతో వచ్చిన భర్త, కోపముతో ఉన్న వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ భర్త నీ ఇంటికి వచ్చినప్పుడు కోపముగా ఉంటే, నీ ఇంటికి నీ తండ్రి కానీ ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. ఇక్కడ మృదువైన మాట కోపమును చల్లార్చును. పరిగెత్తుకుంటూ కోపముతో మొర్దెకైన మైండ్లో పెట్టుకొని ఇంటికి వచ్చిన భర్తతో భార్య ఏం చెప్పాలి? సరేనండి, నువ్వు ప్రధానమంత్రివి కదా, అతని స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి అని చెప్పాలి భార్య. ఎలాంటి సలహా ఇచ్చిందో ఆమె పేరు జెరూషు. ఈ పాఠం ఇక్కడి నుంచే మీకు ఒక సలహా ఐడియాని, జీవితాన్ని మార్చేస్తుంది అన్నాను కదా. భర్తకి కోపముతో వచ్చిన భర్తకి ఎలాంటి సలహా ఇచ్చిందో మొదటి సలహా 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే కనపడుతుంది. ఆ దినమందు ఆమాను సంతోషించి రాజుగారు విందుకు రమ్మన్నాడు కదా.
ఏమండి, రాజుగారు విందుకు రమ్మన్నాడు అన్న ఆనందంలో ఉన్నాడు. మొర్దెకై మీద కోపం ఉంది. ఏమండి, ఇంటికి వచ్చిన వెంటనే ఏమంటున్నాడు? ఆనందంతో వచ్చేసాడు. వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి, చదువమ్మా. ఆ దినమందు హామాను సంతోషించి మనో ఉల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మము నుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున, ఇంతకీ మొర్దెకై ఎందుకు లేగలేదండి పైకి? లేచి ఎందుకు నిలబడలేదు? మొర్దెకై ఎందుకు ఒక ప్రధానమంత్రి అధికారిని చూసి ఎందుకు లేగలేదు చెప్పండి? ఎందుకు లేగలేదు? లేగవలసిన పని లేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నప్పుడు మేము ఎవరికి, రాజుకి నమస్కారం చేయవలసి, వంగి నమస్కారం చేయవలసిన, సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరత లేదు. ఎప్పుడైతే హామాను ఆనందంతో ఇంటికి వస్తున్న టైంలో మొర్దెకై ముఖం చూశాడు, కోపముతో, ఆనందం ఏమైపోయింది? కోపంగా మారిపోయి రాజ్యంలో ఉన్న 300 మంది న్యాయాధిపతులను సలహా అడిగాడు. ఏమని అడిగాడు? ఆ మొర్దెకై నాకు నమస్కారం పెడతలేదు, నేనేం చెయ్యాలి? న్యాయ నిర్ణేతలు కదా వీళ్ళు. ఏం చెప్పాడు? అతనేంటండి, నీ స్థాయి ఏంటని చెప్పారు వాళ్ళు. చివరికి ఆ ఐడియా నచ్చలేదు ఇతనికి. నచ్చకపోయేసరికి ఇంటికి వచ్చేసాడు. స్నేహితులను పిలిచాడు, స్నేహితులను అడిగాడు. స్నేహితుల సలహా కూడా నచ్చలేదు ఇతనికి. ఈ స్నేహితుల సలహాతో భార్యను కూడా అడిగాడు. ఏం చేయమంటావు? ఈ మొర్దెకై నాకు నమస్కారం పెడతలేదు, ఈ నమస్కారం పెట్టకపోయేసరికి నాకు అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది అన్నప్పుడు భార్య ఎలాంటి సలహా ఇచ్చింది చూడండి. చదువమ్మా. ఏమనిచ్చింది? 5వ అధ్యాయం 9 నుంచి నువ్వు చదివిన దగ్గరని, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చి రాజు తన ఘనపరిచి క్రింద నుండి అధిపతులకును సేవకుల మీదను నన్ను ఎలాగూ పెద్దగా చేయుచున్ననో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయుచున్న విందుకు, అంటే మీరు ఎంత చదువుకుంటే మీకు కనపడుతుంది, టైం లేదు కనుక చెప్తున్నాను నేను. నన్ను కదా ప్రధానమంత్రి అయిను, నన్ను రాజు విందుకు ఆహ్వానించాడు. రాణి ఏం చేసిందంటే నన్ను విందుకు రమ్మంది. నా అధికారం ఏంటి అర్థమవుతుంది. ఇది నేను చాలా నొక్కి చెప్తున్నాను మీకు. నేను నా చదువేంటి, నా అందమేంటి, నా ఆరోగ్యం ఏంటి, నాకున్న పిల్లలేంటి, నాకు 10 మంది పిల్లలున్నారని గర్వంగా చెప్తున్నాడండి. ఏదైతే మనిషికి గర్వము అని అనిపించిందో నువ్వు తీసుకునే సలహా ఎంత తీవ్రమైపోతుందో. ఇదిగో న్యాయాధిపతుల సలహా నచ్చలేదు, స్నేహితుల సలహా నచ్చలేదు, చివరికి భార్య చెప్పిన సలహా తీసుకున్నాడు. భార్య పేరు ఏం పేరు అమ్మ చెప్పండి అందరూ? జెరుసు. జెరుసు అంటే అర్థం బంగారం. ఏం పేరమ్మా? జెరుసు అంటే అర్థం బంగారం. బంగారం అని ఎవరిని పిలుస్తారు? అది ఎంత లోకువైపోయిందండి ఈరోజు. ఏమండి, ప్రతి ఒక్కరూ భార్యని బంగారం, ఏం కావాలి నీకు? ఇప్పుడు ఈ హామానికి భార్య ఏమని చెప్తుంది? బంగారం. అయితే ఏం చెప్తుంది? నువ్వేం చేస్తావు తెలుసా? నీవు అతని భార్య అయిన జెరుసు, అతని స్నేహితులందరూ ఏమంటే నువ్వేం చేస్తావంటే ఆ మొర్దెకైని చంపడానికి సలహా ఇచ్చిన మెయిన్ విలన్ ఎవరు? మనమంతా ఇప్పటికీ హామానే విలన్ అనుకుంటున్నాం, కానీ ఊరి తీయాలన్న ఆలోచన సలహా ఇచ్చింది భార్య. బంగారం ఇచ్చింది సలహా. ఆ మొర్దెకై కొరకు నువ్వేం చేస్తావంటే 50 అడుగుల ఊరి కొయ్యను ఒకటి సిద్ధం చేయన్నాడు. ఇది స్నేహితుల సలహాతో సరిపోయింది. అనగానే ఇంకా ఎవరి సలహా చెప్పినా ఎవరైనా చాలామంది సలహాలు అడుగుతారు.
కానీ చివరికి ఎవరు చేస్తారు? అతను అనుకున్నదే చేస్తారు. రవికుమార్ చెప్తుంటారు కదా, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా తీసుకోడు, ఆడు ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు చివరికి. ఇతను అనుకున్నది, మొర్దెకై మీద కోపం ఉంది కనుక భార్య మంచి సలహా ఇచ్చింది, ఉరుకొయ్య చేయాలి అన్నాడు. అనగానే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నువ్వు రేపు ఉదయాన్నే విందుకి, సాయంత్రం విందుకి వెళ్ళాలి కదా, ఉదయాన్నే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మొర్దెకై పని ఏం చేస్తావంటే ఉరి తీయించే అని అనగానే నిద్ర పట్టలేదు, రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజు ఆలోచిస్తున్నాడు, మొర్దెకైకి ఎలాగైనా నేను సహాయం చేయాలనుకున్నాడు. ఇది దేవుడు తీవ్రమైన రూపాన్ని తేల్చి అది మొర్దెకైకి అనుకూలంగా దేవుడు మలిచాడు. హామానికి అవమానం వచ్చింది. ఏదైతే జరగాలి అని అనుకున్నాడో అది జరగకపోయేసరికి ఇంటికి మరలా రెండవసారి ఇంటికి వచ్చేసాడు. పట్టరాని కోపంతో ఇంటికి వచ్చేసి మరలా అడుగుతున్నాడు సలహాని. ఇదిగో ఈ హామాన్ అంటే నాకు కోపం వచ్చేస్తుంది, ఇదిగో ఇలాగ అయిపోయింది అని తీవ్రమైన కోపంతో ఏం చేస్తున్నాడు? 6వ అధ్యాయం 12, 13 వచనాలు ముగించుకుందాం. 6వ అధ్యాయం 12, 13 వచనాలలో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయి ఏం చేశాడు? హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకు, ఈ బంగారానికి చెప్తున్నాడంట. అక్కడ జరిగిన అవమానం, కోపం అంతా ఎవరికి? బంగారానికి చెప్తున్నాడు, తన స్నేహితులకు చెప్తున్నాడు. అప్పుడు రెండవ సలహా ఇచ్చింది జెరెషు. ఏంటి? యూదులను చంపాలన్నా, యూదుడను నువ్వు టచ్ చేయాలన్నా నీ వల్ల కాదు. అతడు యూదుడైతే అతను పక్షాన దేవుడున్నాడు, అతనిని ఏమీ చేయలేవు అని అనగానే బంట్రోతులు వచ్చేసారు. భార్య నెక్స్ట్ మంచి సలహా ఇవ్వాలనుకుంది, అతను జోలుకు వెళ్ళొద్దని చెప్పింది. వెళ్ళొద్దని చెప్పినప్పటికీ అతనికి సమయం లేదు. విందుకు ఆహ్వానం వచ్చేసింది. విందుకు ఆహ్వానం రాగానే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అతనికి జోలికి వెళ్ళాలా వెళ్ళకూడదనే నిర్ణయాన్ని తీసుకునే సమయం కూడా లేదు. అలా లేని టైంలో ఎస్తేరు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎస్తేరు విందులో ఏం జరిగిందో మనందరికీ తెలిసిన సంగతే. నువ్వు ఎవరైనా ఎక్కడైనా సలహా ఇచ్చేటప్పుడు ఆరోగ్యకరమైన సలహా ఇవ్వాలి. కోపముతో రగిలిపోతున్న భర్త కానీ, భార్య కానీ, తండ్రి కానీ ఎవరైనా సలహా అడిగితే మృదువైన మాట చెప్పాలి తప్ప రెచ్చగొట్టే విధంగా చంపేయన్న మాట నువ్వు చేయకూడదు. చివరికి ఎస్తేరు అహష్వేరోషుల విందులో హామాను చేసిన దుర్మార్గము బయటపడింది. ఏదైతే సలహా ఇచ్చిందో, సలహా ఇచ్చిన వారు బాగున్నారు, తీసుకున్నవారు ఏమైపోయారు? అర్థమవుతుందండి? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సలహా ఇచ్చిన భార్య బ్రతుకుందేమో అనుకుంటున్నాను నేను. ఏమండి? తీసుకున్న భర్త పరిస్థితి ఏమైంది? ఏ భార్య అయితే ఏ ఆలోచన ఇచ్చిందో అదే ఉరికొయ్యకు చంపబడ్డాడు. ఏ అధికారం ఉంది అని గొప్పపడ్డాడో, 10 మంది సంతానం నాకు ఉంది అని ఏదైతే గర్వపడ్డాడో, డబ్బు ఉందని గర్వపడ్డాడో, ఏదైతే ఉందని గర్వపడ్డాడో, ఏ ఆస్తి ఉందని గర్వపడ్డాడో, పిల్లలున్నారని గర్వపడ్డాడో, చివరికి ఏం జరిగింది? 9వ అధ్యాయము 2 మాటలు. 9వ అధ్యాయము 7, 8 వచనాలలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అమ్మోదాతు కుమారుడైన, యూదులకు శత్రువైన హామాను యొక్క 10 మంది కుమారులు ఏమయ్యారంటే ఈ 10 మంది కుమారులు చంపబడ్డారు. ఇచ్చిన భార్య సలహా మేరకు తీసుకున్న భర్త
ఏదైతే గర్వము నా సంతానమైన గొప్ప గర్వం అనుకొని విర్రవీగాడో, తీసుకున్నవాడు చచ్చిపోయాడు, తన కుటుంబము సర్వనాశనమైపోయింది. చంపబడ్డారు, నరకబడ్డారు. నరకబడ్డ వెంటనే అహష్వేరోషు అడుగుతున్నాడు ఎస్తేరుతో, ఎస్తేరు నేను ఏం చేయాలి నీకు? అహష్వేరోషు డైలాగ్ ఏంటి? ఒకే ఒక డైలాగ్, నేను ఏం చెయ్యాలి, నన్ను ఉపయోగించుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 13వ వచనం. 10 మంది పిల్లలు చంపబడిన తర్వాత జరుగుతున్నది చెప్తున్నాను మీకు నేను. ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినమున జరిగిన షూషాను కోటనందు ఉన్న యూదులు చెయ్యినట్లును హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి కొయ్య మీద ఉరి తీయింపబలెను. ఏమండి, ఇక్కడ చంపబడ్డారు కదా. 9వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఏం కనపడుతుందంటే హామాను కుమారులు చంపబడ్డారు. మరి ఇక్కడ ఉరి కొయ్య మీద ఉరి తీయమని ఇస్తే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి? బాగా ఆలోచించి చెప్పండి. అక్కడ ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చంపబడ్డ పిల్లల్ని మరల ఎస్తేరు వాళ్ళని ఉరి తీయండి అని అడుగుతుంది ఏంటి? ఎందుకు అడుగుతుంది ఉరి తీయమని? చచ్చిన శవాలను అందరికీ తెలిసేలా, ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా ఎవరైతే సలహా ఇస్తారో, సలహా తీసుకుంటారో అలాంటి కుటుంబము సర్వనాశనము చేస్తుందని చంపబడిన శవాలను అందరికీ తెలిసేలా ఉరుకొయ్య మీద మరలా ఉరి తీయబడ్డారు. ఇది ఆలోచిస్తుంటే ఎవరికైనా ఆలోచన ఇవ్వాలంటే మనకి ఏమనిపించాలి? మన వెన్నులో ఖచ్చితంగా వెనుకు పొట్టాలి. అందుకే అక్కడ యూదులకు వ్యతిరేకంగా ఇచ్చాడు, ఇక్కడ సంఘానికి వ్యతిరేకంగా మనం ఎవరైనా సలహా ఇస్తే, వాక్యానికి వ్యతిరేకంగా సలహాలు ఇస్తే, దేవునికి అనుకూలమైన సలహా ఇస్తే అతను ఇంకెంత సీరియస్ అయిపోతాడు. అందుకే మన ఆలోచన దేవుని వాక్యానికి సరిపోవాలి. ఇప్పుడు మీరు ఆలోచనలు ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? వాక్యానికి సరిగా ఉందా లేదో చూడాలి. అందుకే బుద్ధిమంతురాలైన ఎస్తేరు తన జాతిని కాపాడుకుంది. ఆమె బుద్ధిమంతురాలైంది. 3 రాలు తన ఇంటిని పెరికివేస్తుంది. తన ఇంటి అయినా తన కుటుంబం అంతటిని సమూల నాశనం పెరికివేసింది. అలాగే యోధ జాతి పతనాన్ని కూడా కోరుకుంది. ఒక ఐడియా వాళ్ళ జీవితాన్ని విషాదమయం చేసింది. అందుకే ఎవరికి ఉచిత సలహాలు ఏమీ ఇవ్వకుండా, ఒకరు ఇవ్వాలని ఒకరు ధైర్యంగా మనం దిగితే ఎలా ఇవ్వాలి? నీ ఆలోచన వాక్యానికి సరిపోయేదైతేనే నీవు ఇవ్వాలి. చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా మూల్యమైన సంగతులు నేర్చుకుందాం. కనుక బంగారాన్ని గురించి నేర్చుకుందాం. కనుక మరి ఈ బంగారము ఒక జీవితాన్ని, ఒక జాతినే సర్వనాశనం చేసింది. కనుక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. గుణవంతురాలు, బుద్ధిమంతురాలు తన ఇంటిని కడుతుంది, సంఘాన్ని కట్టాలి, సంఘ అభివృద్ధికి పాటుపడాలి. 3 రాలు తన ఇంటిని పెరుగుతుంది. 3 రాలు ఇచ్చే సలహా చాలా భయంకరంగా కనపడుతుంది నాయన. కుటుంబము సర్వనాశనం అయిపోయింది, జాతి సర్వనాశనం అయిపోయింది. మీరున్నారన్న ధైర్యంతో మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మాకు వాక్యాన్ని నేర్పిస్తున్న కుమార్ రవికుమార్ గారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమె. మంచిదండి, చాలా ఉన్నతమైన సంగతులు తెలియపరిచారు.
మనం సలహాలు ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏది చేసినా ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టముగా వాక్యానుసారంగా ఉండాలని చాలా మంచి